టీశాట్ వీక్షకులకు స్వాగతం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ సంబంధించినటువంటి జియోగ్రఫీ అంశంలో మనము భారతదేశ నదీ వ్యవస్థను గురించి చర్చిస్తున్నాం. ఈ సెషన్లో మనము ద్వీపకల్ప భారతదేశ నదీ వ్యవస్థ, ఆ నదీ వ్యవస్థలో ఉన్నటువంటి నదులు, వాటి యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశాల గురించి తెలుసుకుందాం. ద్వీపకల్ప భారతదేశ నదీ వ్యవస్థకి హిమాలయ నదీ వ్యవస్థకి మధ్య కొంత తేడాలను కూడా మనం గమనించాలి. ఇక్కడ ద్వీపకల్ప భారతదేశ నదులు అనేవి చాలా ప్రాచీనమైనటువంటి నదులు. టెర్షియరీ యుగానికంటే ముందు నుంచే ఇవి ఉన్నటువంటి నదులు. వీటి యొక్క వయసు ఎక్కువ. అలాగే హిమాలయ నదులు కనుక పోల్చుకుంటే ప్రపంచంలోనే అత్యంత తక్కువ వయసు కలిగినటువంటి నదులుగా మనం హిమాలయ నదులని గుర్తించవచ్చు. హిమాలయ నదులు మైటీ హిమాలయాస్ అంటే అత్యంత ఎత్తైనటువంటి, ప్రపంచంలోనే ఎత్తైనటువంటి పర్వతాలు, లోకానికి పర్వతమైనటువంటి హిమాలయాల నుంచి ఇవి జన్మిస్తున్నాయి. ఇవి హిమాలయాల్లో కూడా కొన్ని వందల కిలోమీటర్ల పాటు ప్రయాణించి మైదానాల్లో చేరుతున్నాయి. ద్వీపకల్ప భారతదేశం నదులను కనుక పరిశీలించినట్లయితే ఇవి అంత పెద్ద పర్వతాలు కాకపోయినా చిన్న చిన్న కొండల నుంచి ఉద్భవిస్తున్నాయి. ఉదాహరణకి మహానది తీసుకుందాం. మహానదిని చూసినట్లయితే ఒడిస్సాలో ఉండేటటువంటి తూర్పు కనుమల యొక్క పశ్చిమ భాగానికి ఎక్స్టెన్షన్ నుంచి, అంటే వాటి కొనసాగింపు నుంచి జన్మిస్తున్నాయి. ఇవి చాలా తక్కువ ఎత్తైన కొండలు. అలాగే గోదావరి కానివ్వండి, కృష్ణ కానివ్వండి, పెన్నా, కావేరి, ఈ నదులన్నీ కూడా చిన్న చిన్న పర్వతాలు లేదా చిన్న చిన్న కొండల నుంచి జన్మిస్తుంది నదులు. ఇక క్రమక్షయాన్ని కనుక పరిశీలించినట్లయితే హిమాలయ నదులు చాలా యవ్వనమైన నదులు. అవి అత్యంత ఎత్తు నుంచి ప్రయాణిస్తున్నాయి కాబట్టి వర్టికల్ ఎరోజను ఎక్కువగా ఉంటుంది. అంటే అగాధ ధరలు ఏర్పరచడము, క్యానియన్స్ ఏర్పరచడము, ఇలాంటివి మనం గమనించవచ్చు. అదే కనుక ద్వీపకల్ప నదులు కనుక పరిశీలిస్తే ఇవి లాటరల్ ఎరోజన్ ఎక్కువగా ఉంటుంది. ఎందువల్లంటే ఈ ఫ్లాట్ సర్ఫేస్ మీద ప్రయాణిస్తున్నాయి. కొండల్లోంచి ప్రయాణించే దూరం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి వీగార్జెస్ కానివ్వండి, క్యానియన్స్ని కానీ ఏర్పరిచేటువంటి శక్తివంతమైనటువంటి నదులు కావు. ఇవి లాటరల్ ఎరోజన్ అంటే సమాంతర క్రమక్షయాన్ని అధికంగా కలిగి ఉంటాయి. ఇక డిపాజిషనల్ యాక్టివిటీ కనుక చూసినట్లయితే అవక్షేప ప్రక్రియ, హిమాలయ నదుల నుంచి వచ్చే నదులు అత్యధిక మొత్తంలో అవక్షేపాన్ని తీసుకొచ్చి కింద విశాలమైనటువంటి మైదానాలని ఏర్పరుస్తున్నాయి. అలాంటి విశాలమైన మైదానాలు, అంత పెద్ద పెద్ద మైదానాలని మనం ఈ ద్వీపకల్ప నదీ వ్యవస్థలో మనం గమనించలేం. ఇక ఈ నదుల యొక్క నీటి సామర్థ్యం కానీ, నదీ పరివాహక ప్రాంతాన్ని కానీ పరిశీలించినట్లయితే ద్వీపకల్ప నదుల యొక్క పరివాహక ప్రాంతము తక్కువ ఉంటుంది. అలాగే అవి ఏర్పరిచే మైదానాల పరిమాణం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ యొక్క వైశాల్యాలు కూడా మనం ముందు చూద్దాము. ఉదాహరణకి సింధు నది యొక్క హరివాణం వైశాల్యం కనుక మనం చూసినట్లయితే 11.8 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంది. గంగ కూడా సుమారుగా 9 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంది. బ్రహ్మపుత్ర 5.6 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంటే, కృష్ణానది కనుక పరిశీలించినట్లయితే కేవలం 2,50,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంటుంది. అంటే వైశాల్య పరంగా నదీ హరివాణం యొక్క పరిమాణం ద్వీపకల్ప నదులకు చాలా తక్కువగా ఉంటుంది. వీటికి 2 రెట్లు 3 రెట్ల పరిమాణం కలిగినటువంటివి మన హిమాలయ నదీ వ్యవస్థ. హిమాలయ నదులు అనేవి పెరెన్నియల్ రివర్స్. They receive water both from the monsoons as well as from the melting of ice from the glacial system. అవి ఋతుపవనాల ద్వారాను మరియు మంచు కరగడం ద్వారాను హిమనీయ నదాల నుంచి కూడా మనం నీరు లభ్యత చూడవచ్చు. ఇవి సీజనల్ రివర్స్ కాబట్టి కేవలం ఋతుపవన కాలాల్లో మాత్రమే ఇవి నీటిని పొంది ఉంటాయి. ఇక ద్వీపకల్ప భారతదేశ నదీ వ్యవస్థలో మొదటి నదీ వ్యవస్థను పరిశీలించినట్లయితే ఉదాహరణ మహానదిని తీసుకుందాం. మహానది యొక్క మొత్తం పొడవు 857 కిలోమీటర్లు అండి. దీన్ని కనుక మనం పరిశీలించినట్లయితే
ఇది ఇక్కడ ఇది మహానది. ఇక్కడ దీని యొక్క ట్రిబ్యూటరీ కనుక పరిశీలించినట్లయితే ఇది పరిణి, దాని తర్వాత జోంకు, నెక్స్ట్ ఓంగు, నెక్స్ట్ సుక్తల్, నెక్స్ట్ తేల్. ఇది మళ్ళా స్ప్లిట్ అవుతుంది కెండ్రపరా డెల్టాలో. ఇది దేవి. ఇక పైన చూసినట్లయితే ఇది షియోనాథ్, ఇది హస్డో, నెక్స్ట్ వచ్చి మాండ్, నెక్స్ట్ కేలా రివర్, ఆ తర్వాత ఇబ్ రివర్. ఇవి ప్రధానమైనటువంటి ఉపనదులు. ఇక్కడ మనం ఒక అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఒక్కొక్కసారి ఉపనదిని అడగడము, దాని యొక్క ప్రాముఖ్యతను అడగడం కాకుండా ఏ నది యొక్క ఏదో ఒక నదిని ఇచ్చి దాని యొక్క ఉపనదులు 4 ఇచ్చి వెస్ట్ టు ఈస్ట్ కానివ్వండి, నార్త్ టు సౌత్ కానివ్వండి, ఏదో ఒక డైరెక్షన్లో వాటిని అమర్చండి అని అడగడానికి కూడా భవిష్యత్తులో అవకాశం ఉన్నటువంటి అంశం ఇది. కాబట్టి మన అభ్యర్థులందరూ కూడా ఉపనదులు నేర్చుకోవడమే కాకుండా ఆ నది యొక్క చిత్రాన్ని మన మనసులో ప్రతిబింబించే విధంగా గుర్తుపెట్టుకోవడం భవిష్యత్తులో చాలా మంచిదని నా అభిప్రాయం. ఇక మహానది కనుక చూసినట్లయితే ఇది ఒడిస్సాలోని తూర్పు కనుమలలో నుంచి ఒక బ్రాంచి పడమటికి విస్తరిస్తుంది. ఇది తూర్పు కనుమలు అయితే ఇవి ఒక బ్రాంచ్ ఇట్లా పడమటికి విస్తరిస్తుంది. అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఈస్టర్న్ ఘాట్స్ టువర్డ్స్ వెస్ట్. ఓకే, ఆ ప్రాంతంలో జన్మిస్తుంది. ఇది ఒడిస్సాలో ఉన్నటువంటి దండకారణ్యంలో. ఇది యాక్చువల్గా జన్మస్థానం వచ్చి ఛత్తీస్గఢ్లో వస్తుంది. ఇది ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో సిహవా అనే విలేజ్ వద్ద జన్మిస్తుంది. సో ఇక్కడ మనం ఈస్టర్న్ ఘాట్స్ని కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్, అంటే ముఖ్యమైన విషయం అండి. ఎందువల్లంటే 4 నదులు ఇచ్చి ఈ క్రింది వాటిలో తూర్పు కనుమల్లో జన్మించే నదులను గుర్తించండి అన్నప్పుడు మనం సాధారణంగా మహానది ఎక్కడి నుంచో పశ్చిమం నుంచి వస్తుంది కదా, ఇది తూర్పు కనుమల్లో జన్మించదు అనే ఒక అభిప్రాయానికి రావడం ఉంటుంది జనరల్గా, రేషనల్గా థింక్ చేసినప్పుడు. ఇప్పుడు ఇవి ఎక్కడో ఛత్తీస్గఢ్లో జన్మించిన ఆ ఛత్తీస్గఢ్లో జన్మించేటువంటి స్థానము అవి కూడా తూర్పు కనుమల యొక్క విస్తరణ భాగాలే, పశ్చిమంగా కొనసాగింపబడిన భాగాలే అనే అంశాన్ని ఇక్కడ అభ్యర్థులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక ట్రిబ్యూటరీస్ కనుక చూసినట్లయితే ట్రిబ్యూటరీస్ కంటే కూడా ముందు ఛత్తీస్గఢ్లో నుంచి ఒడిస్సాలో తూర్పు తీరం దగ్గర మరలా ఈస్టర్న్ ఘాట్స్ గుండా కట్ చేసుకుంటూ కటక్ దిగువన బంగాళాఖాతంలో కలుస్తూ కెండ్రపరా డెల్టాను ఏర్పరుస్తుంది. కెండ్రపరా అనేది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక జిల్లా. ఈ ఒడిస్సాలో ఉన్నటువంటి మహానదితో పాటు బైతరణి, బ్రాహ్మణి నదులు కూడా మనకి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. ఈ బైతరణి, బ్రాహ్మణి నదులతో పాటుగా మహానది కూడా కలిసి ఒక డెల్టాను ఏర్పరుస్తుంది. ఇది కూడా చాలా సారవంతమైన డెల్టా, కెండ్రపరా డెల్టా అంటాం. ఈ కెండ్రపరా డెల్టా దేనికి ప్రాముఖ్యత కలిగి ఉందంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, అంటే మడ అడవులు అధికంగా కలిగినటువంటి ప్రాంతం ఇది. భారతదేశంలో ప్రపంచంలోనే అత్యధికంగా మడ అడవులు ఉన్నటువంటి ప్రాంతం భారతదేశం. ఈ మడ అడవులు అధికంగా వెస్ట్ బెంగాల్లో ఉంటే దాని తర్వాత అధికంగా ఉన్నటువంటి ప్రాంతము ఒడిస్సా. ఈ మడ అడవులు ఉన్నటువంటి ప్రాంతంలో బితర్కనిక మ్యాంగ్రూవ్ ఫారెస్ట్తో పాటు బితర్కనిక నేషనల్ పార్కు, వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. తరువాత ఈ మహానది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు కనుక మనం గమనిస్తే ఒకటి గాంగ్రియల్ ప్రాజెక్టు. ఇది మహానది మీద ఉన్నది, ఛత్తీస్గఢ్లో ఉంది.
ఛత్తీస్గఢ్లో ఉంది. రెండవది హస్డో బంగో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు హెచ్ఈపి, ఇది కూడా ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. మూడవది మనకు అందరికీ తెలిసిందే, ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి మట్టి ఆనకట్ట ఉన్నటువంటి ప్రాజెక్టు హీరాకుడ్ ప్రాజెక్టు. దీని పొడవు వచ్చి 4.75 కిలోమీటర్లు. ఇది మహానది మీద ఉన్నది. ఈ ప్రాజెక్టు ఇది వచ్చి ఒడిశాలో ఉందండి. ఇక 4వ ప్రాజెక్టు చూసినట్లయితే సికసేర్ ప్రాజెక్టు పరిణి నది మీద నిర్మించబడింది. ఇది కూడా ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్. సో గాంగ్రియల్, హస్డో బంగో, హీరాకుడ్డు, సికసేరు ఇవన్నీ కూడా దీని మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు. ఒక హీరాకుడ్డు మనం రాసిన వాటిల్లో ఒడిశాలో ఉంటే మిగిలిన 3 ప్రాజెక్టులు కూడా ఛత్తీస్గఢ్లో ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా ప్రముఖమైనటువంటి ప్రాజెక్ట్ ఒడిశాకి మరియు ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి. ఇక ట్రిబ్యూటరీస్ కనుక వచ్చినట్లయితే మొట్టమొదటి చెప్పుకోవాల్సింది షియోనాథ్ ఉపనది. ఇది ఈ షియోనాథ్ అనేది మహానది యొక్క ఉపనదుల్లో పొడవైన ఉపనది. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ మహానది. ఇక్కడ ఇది ఒడిస్సాలోని శివనారాయణ్ అనే ఒక ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రం ఉంది. ఆ పుణ్యక్షేత్రం వద్ద మహానదితో కలుస్తుంది. నెక్స్ట్ మాండ్ నది. ఇక మాండ్ నదిని కనుక పరిశీలించినట్లయితే ఇది కూడా ఛత్తీస్గఢ్లో జన్మిస్తుంది. ఛత్తీస్గఢ్లోని చంద్రపూర్ వద్ద మహానదితో కలుస్తుంది. మూడవది ఇబ్ నది. ఇది చాలా ప్రముఖమైనటువంటి నది. ఇబ్ నది యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఒడిశాలో లభించేటటువంటి బొగ్గు గనుల్లో అత్యధిక శాతం ఇబ్ నది హరివాణలో లభిస్తాయి. ఈ బొగ్గు గనుల త్రవ్వకం వల్ల ఇబ్ నది కూడా చాలా వరకు కలుషితమైన నదిగా రూపాంతరం చెందింది. మరొక నదిని కనుక చూసినట్లయితే హస్డో నది. దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే దీని మీద ఉన్నటువంటి జలపాతం చాలా ప్రముఖమైనటువంటి జలపాతం. టూరిస్టులను ఆకర్షించే విధంగా ఉండేటువంటి జలపాతం. ఈ జలపాతం పేరు అమృతధార జలపాతం. సో అమృతధార జలపాతం ఇప్పటి వరకు ఏ ఎగ్జామ్లో కూడా అడగలేదండి. ఫ్యూచర్లో రావడానికి అవకాశం ఉన్న ప్రశ్న. అమృతధార జలపాతం ఏ నదిపై గలదంటే మహానది యొక్క ఉపనది అయినటువంటి హస్డో నది మీద గలదు. ఇవన్నీ కూడా లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, ఎడమవైపు ఉపనదులు. ఇక కుడివైపు రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కనుక చూసినట్లయితే మొదటిది జోంక్ నది. ఇది జోంక్ నది. ఇది కూడా 2 జలపాతాలను కలిగి ఉంది. ప్రధానమైన జలపాతాలు బెనియదాస్ అండ్ ఖరైదాస్ జలపాతాలు. దీంట్లో ప్రధానమైనటువంటి జలపాతాలు. సో రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్లో మొదటగా చెప్పుకోవాల్సింది జోంక్ నది. దీని యొక్క ప్రాముఖ్యత బెనైదాస్ జలపాతము, ఖరైదాస్ జలపాతము. ఇక రెండవది చూసినట్లయితే ఓంగ్ జలపాతము. ఇది ఛత్తీస్గఢ్లో గంధమర్దన్ కొండలు అనే ప్రాంతంలో జన్మిస్తుంది. ఇది కూడా ఛత్తీస్గఢ్లోనే మహానదితో కలుస్తుంది. ఇక మూడవది తెలిసిన రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ కనుక తీసుకున్నట్లయితే తేల్ రివర్. ఇది తేల్పూర్ అనే దగ్గర జన్మించి సోనేపూర్ వద్ద మహానదితో కలుస్తుంది. తర్వాత ఇవన్నీ కలిసి ఏర్పడిన తర్వాత మహానది ఒడిస్సాలో ఉన్నటువంటి తూర్పు కనుమల గుండా ప్రయాణిస్తూ తూర్పు కనుమల మధ్యలో ఒక గార్జ్ ఏర్పరుచి, అంటే ఒక లోయను ఏర్పరిచి అగాధ దరిలాగా ఏర్పరిచి ఆ గార్జ్ గుండా ప్రయాణిస్తుంది. ఈ గార్జ్ గుండా ప్రయాణించే ప్రాంతం ఏంటంటే తిక్రపరా రేంజ్ అంటాం దీన్ని. తిక్రపరా రేంజ్ ప్రాంతంలో ప్రయాణించి ఒక 11 కిలోమీటర్లు ఈ కొండగుండా ప్రయాణిస్తుంది. ప్రయాణించి కింద ఒక విశాలమైనటువంటి డెల్టాను ఏర్పరుస్తుందని చెప్పుకున్నాం. దాన్నే కెండ్రపరా డెల్టా అన్నాం. సో ఈ కెండ్రపరా డెల్టాలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ గహిర్మాతా బీచ్ కూడా ఇక్కడే ఉంటుంది. తరువాత బితర్కనికా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇక్కడ ఉంటాయి. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అంటే నక్షత్ర గుర్తు కలిగిన తాబేళ్లు కూడా ఇక్కడ సంరక్షించబడుతున్నాయి. ఇది మహానది యొక్క దానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు. నెక్స్ట్ ద్వీపకల్ప భారతదేశంలో మరొక ప్రధానమైన నది గోదావరి నది. ఇది
దక్షిణ భారతదేశంలో కానివ్వండి, ద్వీపకల్ప భారతదేశంలో కానివ్వండి అత్యంత పెద్దదైనటువంటి నది. గంగా, బ్రహ్మపుత్ర తర్వాత అత్యంత పెద్దదైనటువంటి నది గోదావరి నది. మొత్తం పొడవు వచ్చి 1465 కిలోమీటర్లు. ఇది విస్తరించి ఉన్నటువంటి రాష్ట్రాలను కనుక మనం పరిశీలించినట్లయితే అత్యధికంగా ఇది మహారాష్ట్రలో తన వైశాల్యాన్ని కలిగి ఉంది. మహారాష్ట్రలో మొత్తం వైశాల్యంలో దాని యొక్క హరివాణంలో 48.6% ఉంటే, దాని తర్వాత తెలంగాణలో 18.8% ఉంది. దాని తర్వాత ఛత్తీస్గఢ్ సీజీలో 10%, 10.9%. దాని తర్వాత మధ్యప్రదేశ్లో 10%, ఒడిశాలో 5%, ఏపీలో 4.8%, కొద్దిగా కర్ణాటకలో కూడా దీని యొక్క హరివాణం విస్తరించి ఉంది 1.8%. వీటితో పాటుగా ఒక యూనియన్ టెరిటరీ కూడా ఉంది. అది గోదావరి నది సముద్రంలో కలిసి ముఖద్వారం వద్ద ఉన్నటువంటి యానాం ప్రాంతము. సో పాండిచ్చేరి ఆర్ పుదుచ్చేరిలో కూడా దీని యొక్క హరివాణం విస్తరించి ఉంది. సో మహారాష్ట్ర అత్యధికంగా 48.6% కలిగి ఉంటే, దాని తర్వాత తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ రాష్ట్రాలన్నీ కూడా ఈ నది యొక్క భౌగోళిక పరిధిని కలిగి ఉన్నాయి. గోదావరి నదిని కనుక పరిశీలించినట్లయితే సెకండ్ లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఆఫ్టర్ గంగా. బ్రహ్మపుత్ర కూడా దీనికంటే చిన్నదే. ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఆఫ్టర్ గంగా. ఇది పశ్చిమ కనుమల్లోని ఉత్తర సహ్యాద్రి పర్వతాల్లో మహారాష్ట్రలో నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వరం అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది. జన్మించి తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద ప్రవేశించి నిజామాబాదు, ఆదిలాబాదు, వరంగల్, ఖమ్మం జిల్లాల గుండా ప్రయాణించి ఆంధ్రప్రదేశ్లో బోర్గం పహాడ్ వద్ద ప్రవేశిస్తుంది. సో ఈ బోర్గం పహాడ్ వద్ద ప్రవేశించినటువంటి నది మరలా 250 కిలోమీటర్ల పాటు ప్రయాణించి పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల గుండా ప్రయాణించి తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దాటిన తర్వాత ధవళేశ్వరం వద్ద ధవళేశ్వరానికి దిగువన 6 పాయలుగా విడిపోతుంది. అవి గౌతమి, వశిష్ఠ, వైనతేయ, తుల్య, భరద్వాజ, ఆత్రేయ, కౌశిక ఇలా పాయలుగా విడిపోయి బంగాళాఖాతంలో కలిసి ఇక్కడ ద్వీపకల్ప భారతదేశంలోనే అత్యంత విశాలమైనటువంటి సారవంతమైనటువంటి గోదావరి డెల్టాని ఏర్పరుస్తుంది. ఈ యొక్క నది యొక్క చిత్రాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది కృష్ణ, ఇక్కడ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్కి వచ్చినామంటే ఇది మంజీరా ఉపనది లెండి, మానేరు, కిన్నెరసాని, ఇక లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీకి వస్తే ప్రవర, మూల, ఇవి చిన్న చిన్న ట్రిబ్యూటరీస్. ప్రధానమైన ఉపనదులు కానీ చూసినట్లయితే పెన్గంగా, నెక్స్ట్ వార్దా, ఇది వార్దా, నెక్స్ట్ వేన్గంగా, నెక్స్ట్ ప్రాణహిత. ప్రాణహిత యొక్క ప్రత్యేకత ఏమిటంటే గోదావరి నది యొక్క ఉపనదుల్లో అత్యంత పెద్దైన ఉపనది. మొత్తం హరివాణంలో గోదావరి నది హరివాణంలో 36% ఆక్రమిస్తుంది ప్రాణహిత. దాని తరువాత ఇంద్రావతి ఛత్తీస్గఢ్ నుంచి వస్తుంది, బస్తర్ వ్యాలీ, దీన్ని లైఫ్ లైన్ ఆఫ్ ఛత్తీస్గఢ్ లేదా లైఫ్ లైన్ ఆఫ్ బస్తర్ వ్యాలీ అంటాం. దీన్ని ఆక్సిజన్ ఆఫ్ బస్తర్ అని కూడా అంటాం. ఈ ప్రాంతంలో ఎక్కువగా నక్సలైట్లు ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇంద్రావతి నది హరివాణము. ఇక్కడ దండకారణ్యం అంత దట్టమైనటువంటి అరణ్యంగా ఉంటుంది. దాని తరువాత చూసినట్లయితే ఇంద్రావతి తర్వాత
శబరి, శబరికి మరలా ఒక ఉపనది సీలేరు. ఈ సీలేరు యొక్క ప్రత్యేకత ఏమిటంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి లేదా ద్వీపకల్ప భారతదేశంలో ఉన్నటువంటి నదుల్లో అత్యధికంగా, చిన్న నది అయినప్పటికీ అత్యధికంగా జల విద్యుత్ శక్తి స్థాపిత సామర్థ్యం అంటే పొటెన్షియల్ ఎక్కువగా కలిగినటువంటి, ఇన్స్టాల్డ్ కెపాసిటీ కూడా ఎక్కువ కలిగినటువంటి నది. దీని యొక్క ప్రాముఖ్యత కూడా చూద్దాము. శబరి తర్వాత దీనికి ఇటువైపు వచ్చి మరొక ఉపనది కూడా ఉంది, చిన్న ఉపనది. సో ఇది గోదావరి నది యొక్క చిత్రం. మొత్తం 1456 కిలోమీటర్లు ఉంటే దాంట్లో అత్యధికంగా మహారాష్ట్రలో దీని యొక్క పరిధిని కలిగి ఉంది. భౌగోళికంగా దీన్ని ఎక్కువగా విస్తరించిన రాష్ట్రం ఏమిటంటే నదీ పరివాహక ప్రాంతం అత్యధికంగా ఉన్న రాష్ట్రము మహారాష్ట్ర. దీని యొక్క ఉపనదులు చూసినట్లయితే రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్లో పెన్గంగా ఒకటి మహారాష్ట్రలో జన్మిస్తుంది. దాని తర్వాత వార్దా ఉంది. వార్దా, వెయిన్గంగా, ప్రాణహిత ఇవి మూడు కూడా మధ్యప్రదేశ్లోని సాత్పురా పర్వతాల్లో జన్మిస్తాయి. వార్దా వచ్చి పెన్గంగా వార్దతో కలుస్తుంది. పెన్గంగా ఇది చూడండి, పెన్గంగా ఇవన్నీ కూడా ఒక నదిగా ఆవిర్భవించాయి. పెన్గంగా వార్దతో, వార్దా వెయిన్గంగతో, వెయిన్గంగ వచ్చి ప్రాణహితతో కలిస్తే ప్రాణహిత వచ్చి కరీంనగర్లో మన గోదావరి నదితో కలుస్తుంది. ఇక యొక్క ఉపనదులు కనుక మనం పరిశీలించినట్లయితే పెన్గంగా వచ్చి మహారాష్ట్రలోని అజంతా కొండల్లో జన్మిస్తుంది. అజంతా కొండల్లో జన్మిస్తుంది. ఇక ప్రాణహితను కనుక చూసినట్లయితే 7th లార్జెస్ట్ రివర్ బేసిన్ ఇన్ ఇండియా, 7వ అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం. ఇది మొత్తం గోదావరి నదీ వ్యవస్థలో 34 నుంచి 35% వరకు విస్తరించి ఉన్నటువంటి నది. ఈ ప్రాణహిత నది మహారాష్ట్రకి తెలంగాణకి మధ్య సహజ సరిహద్దును కూడా ఏర్పరుస్తుంది. మహారాష్ట్రలో ఉండేటువంటి గడ్చిరోలి డిస్ట్రిక్ట్కి, తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాకి మధ్య ఇది ఒక సహజ సరిహద్దుగా ప్రయాణిస్తుంది. ప్రాణహిత ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ 3 రివర్స్ మనం చూసాం. పెన్గంగా, వార్దా, వెయిన్గంగా నదుల యొక్క కలయిక ఇది. ఇక ఇంద్రావతికి వచ్చినట్లయితే ఇది ఛత్తీస్గఢ్లోని బస్తర్ వ్యాలీలో సింఖారం విలేజ్ అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది. దీన్ని లైఫ్ లైన్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అని, ఆక్సిజన్ ఆఫ్ బస్తర్ అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇంద్రావతి నది యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే భారతదేశంలోనే అత్యంత వెడల్పైనటువంటి జలపాతం ఈ నదిపై ఉంది. ఛత్తీస్గఢ్లో భారతదేశంలోనే అత్యంత వెడల్పైనటువంటి నది జలపాతం దీని మీద ఉన్నది. దీన్నే నయగరా ఆఫ్ ఇండియా అని అంటాం. భారతదేశపు నయగరా జలపాతం అంటాం. ఈ జలపాతం పేరు చిత్రకూట్ జలపాతం. చిత్రకూట్ జలపాతం అనేది ఏ నదిపై కలదు అనేది ఎన్నోసార్లు అనేక పర్యాయంలో ఈ ఫిలిమ్స్లోను ఇలా అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ప్రశ్న ఇది, చిత్రకూట్ జలపాతం. ఈ ఇంద్రావతి నది యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇది మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఈ 3 రాష్ట్రాల యొక్క సరిహద్దు వద్ద తెలంగాణలో మన గోదావరి నదితో కలుస్తుంది. తర్వాత శబరి నదిని కనుక పరిశీలించినట్లయితే దీనికి గల మరొక పేరు కోలాబ్ నది. ఇది కూడా ప్రీవియస్గా అనేక సందర్భాల్లో వచ్చినటువంటి ప్రశ్న. శబరి, దీనికి గల మరొక పేరు కోలాబ్ నది. దీని మొత్తం పొడవు వచ్చి సుమారుగా 488 కిలోమీటర్లు. ఇది ఒడిస్సాలోని తూర్పు కనుమల్లో జన్మిస్తుంది. ఒడిస్సాలోని తూర్పు కనుమల్లో జన్మిస్తుంది. ఇది ఒడిస్సాలో తూర్పు కనుమల్లో జన్మించి ఆంధ్రాలోకి ప్రవేశించి మరలా ఒడిస్సాలో ప్రయాణిస్తుంది. మరలా అంటే 2 సార్లు ఒడిస్సాలోకి ప్రయాణించి మరలా ఆంధ్రాలోకి వస్తుంది. దీని యొక్క ప్రధానమైనటువంటి పాయింట్ ఏమిటంటే ఇది సాధారణంగా ఒడిస్సాకి ఛత్తీస్గఢ్కి మధ్య సహజ సరిహద్దును ఏర్పరుస్తుంది. ఫార్మ్స్ న్యాచురల్ బౌండరీ బిట్వీన్ ఒడిస్సా అండ్ ఛత్తీస్గఢ్ ఫర్ సర్టన్ డిస్టెన్స్. తరువాత మరలా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించి తూర్పుగోదావరి జిల్లాలో కోనవరం వద్ద గోదావరి నదితో కలుస్తుంది. ఈ శబరి నది యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచంలోనే అత్యంత సారవంతమైనటువంటి డెల్టా
మన గంగా డెల్టా, గంగా బ్రహ్మపుత్ర డెల్టా. దాని తరువాత అత్యంత సారవంతమైన డెల్టా ఏమిటంటే ఈ శబరి నది, శబరి గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి కోనవరం ప్రాంతంలో డెల్టా శబరి నది ఏర్పరిచే డెల్టా అత్యంత సారవంతమైన డెల్టా. దీనికి గల ఉపనది ఏంటంటే సీలేరు. సీలేరు దీన్ని ఎగువ కోర్సులు, అప్పర్ కోర్సులు అంటే ఒడిస్సాలో దీన్ని మార్చ్కండ్ అంటారు. ఒడిస్సాలో దీన్ని మార్చ్కండ్ అంటారు. ఈ సీలేరు యొక్క ప్రత్యేకత ఒకసారి చెప్పుకున్నాం. ఇది అత్యంత అధికంగా జల విద్యుత్ స్థాపిత సామర్థ్యం కలిగినటువంటి అతి చిన్న నది సీలేరు నది. దీన్నే మార్చ్కండ్ అంటున్నాం. ఈ సీలేరు నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టు ఒడిస్సాలో మార్చ్కండ్ ప్రాజెక్టు. దీన్నే జాలాపూర్ ప్రాజెక్ట్ అని కూడా అంటాం. ఇది 120 మెగావాట్ల పవర్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ సీలేరు మీద ఉన్న ప్రాజెక్టులు కనుక చూసినట్లయితే బలిమెల, అప్పర్ సీలేరు, డొంకరాయి, లోయర్ సీలేరు, చిత్రకొండ మొదలైన ప్రాజెక్టులు ఇది మీద ఉన్నాయి. సుమారుగా ఈ ప్రాజెక్టుల నుంచి అత్యధికంగా ఒక 1600 మెగావాట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నాం. దీని యొక్క ప్రత్యేకత, చిన్న నది అంత మెగావాట్లను ఉత్పత్తి చేయడం దీని యొక్క గొప్ప. దీనికి గల కారణం ఏమిటంటే సీలేరు నది ఎక్కువగా తూర్పు కనుమల్లో కొండల మీదనే అధికంగా ప్రయాణించడం వల్ల ఎక్కువ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. దాన్ని మనం కైనెటిక్ ఎనర్జీగా మారుస్తుంది. దాన్ని మనం ఎలక్ట్రిసిటీగా మార్చుకుంటున్నాం. ఇది దీని యొక్క ప్రత్యేకత. ఈ సీలేరు నది యొక్క జన్మస్థానం విశాఖపట్నం జిల్లాలోని మాడుగుల ప్రాంతం. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కనుక మనం చూసినట్లయితే చాలాసార్లు ఈ పేర్లన్నీ కూడా అనేక సందర్భాల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నర్సది, ధర్నా, ప్రవర 2017 గ్రూప్ 2లో ఇచ్చినటువంటి ప్రశ్న. సింధుఫణ, మంజీరా వచ్చి బాలాఘాట్ రేంజెస్లో జన్మిస్తుంది. ఇది అహ్మద్నగర్ జిల్లా, మహారాష్ట్రలోని బాలాఘాట్ జిల్లాలో జన్మిస్తుంది. ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో తన యొక్క పరిధిని కలిగి ఉంది. ఇవి కాకుండా మంజీరా, మానేరు, కిన్నెరసాని ఇవి ఎడమ వైపు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉపనదులు. ఇక మంజీరా నదిని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది బాలాఘాట్ కొండల్లో జన్మిస్తుంది. బీడ్ జిల్లా, మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో బాలాఘాట్ కొండల్లో జన్మించి తెలంగాణలో నిజామాబాద్ దగ్గర ప్రవేశిస్తుంది. దీని మీద ఉన్న ప్రాజెక్ట్ నిజాం సాగర్ ప్రాజెక్టు 1930లో నిర్మించబడింది. 31లో దీని ప్రారంభోత్సవం జరిగింది. తెలంగాణలో నిర్మించినటువంటి ప్రాజెక్టులలో మొట్టమొదటి ప్రాజెక్టు మంజీరా నిర్మించబడింది. దీన్ని నిజాం సాగర్ అంటాం. అప్పటి నిజాం దీన్ని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దీన్ని నిర్మించాడు. దీన్ని నిర్మించడం జరిగింది. ఇక మానేరు చూసినట్లయితే ఇది కరీంనగర్ జిల్లాలోని రాజన్న సిరిసిల్ల, ప్రస్తుతం సిరిసిల్ల కొండల్లో జన్మిస్తుంది. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి నది. గోదావరి నదికి అత్యధికంగా నీటిని అందించే నది తెలంగాణలో ఉన్న నదులలో కల్లా ఎక్కువగా నీటిని అందిస్తుంది మానేరు. దీని మీద లోయర్ మానేరు, మిడ్ మానేరు, అప్పర్ మానేరు అనే 3 డ్యాములు నిర్మించడం జరిగింది. అప్పర్ మానేరు డ్యామ్ను కూడా అప్పట్లో ఉన్నటువంటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1946లో ప్రారంభిస్తే 1950లో దీని యొక్క నిర్మాణం పూర్తయింది. లోయర్ మానేరు 1985లో నిర్మించారు. మిడ్ మానేరు డ్యాము 2001లో దీన్ని స్టార్ట్ చేస్తే 2018లో దీన్ని పూర్తి చేయడం జరిగింది. ఇక హరిద్రా నది కూడా దీని యొక్క ప్రధానమైన ఒక నది. ఈ హరిద్రా నది కందకుర్తి వద్ద మంజీరతో కలిసి గోదావరి నది మీద త్రివేణి సంగమాన్ని ఏర్పరుస్తుంది. సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. సో ఈ విధంగా ద్వీపకల్ప భారతదేశ నదులు వాటి యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకుంటున్నాం. మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోదావరి నదిపై ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు, ఆ గోదావరి నది యొక్క ఉన్నటువంటి వాగులు, వంకలు, ఉపనదులు అన్నీ కూడా మనము క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇది తెలంగాణ జాగ్రఫీ చెప్పేటప్పుడు కూడా దీని మీద మరింతగా ఫోకస్ చేయడం జరుగుతుంది.